నేటి రాశి ఫలాలు. కన్యా రాశి. కన్యా రాశిలో ఎవరైతే వృత్తి ఉద్యోగాలలో ఉన్నారో వారికి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ విజయవంతంగా నిదానంగా వాటిని పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు కన్యా రాశి వారు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు సమసిపోతాయి. సంతాన విద్యా విషయాలలో ఈరోజు కన్యా రాశి వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక అన్ని రంగాల వారికి ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయి. కన్యా రాశి వారికి ఈరోజు దైవచింతన అనేది పెరుగుతుంది. కన్యా రాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. అలాగే ప్రశాంతమైన జీవనం మీ సొంతమవుతుంది. ఇక ప్రైవేట్ సెక్టర్లో, ప్రైవేట్ రంగ సంస్థలలో టెంపరరీ ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. అలాగే స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి అన్ని అనుకూలమైన పరిస్థితులు కల్పించబడతాయి. ఇక నూతన గృహయోగం కూడా కనబడుతుంది. అలాగే ఈరోజు కన్యా రాశి వారికి సోదరుల సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో వారు ఆ వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. ఇక కన్యా రాశి వారు ఈరోజు ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. అలాగే ఈరోజు కన్యా రాశి వారు ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు కన్యా రాశి వారికి కుటుంబ సఖ్యత అనేది ఏర్పడుతుంది. కాబట్టి కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇక ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలనేవి మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అయితే కనబడుతున్నవి. ఇక వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక ఎవరైతే కన్యా రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమై శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక కన్యా రాశి వారికి ఈరోజు అనుకున్న పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఎంతటి వారినైనా నేర్పుగా ఆకట్టుకోగలుగుతారు ఈరోజు. అలాగే బంధువులతో, స్నేహితులతో వివాదాలు తీరిపోతాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి అనేది పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ఉత్సాహం అనేది కలుగుతుంది. దానితో మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఉన్న చిక్కులను అధిగమిస్తారు. చిత్ర పరిశ్రమ వారు, వైద్యులకు అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. అలాగే రాజకీయ రంగం వారికి, పారిశ్రామిక రంగాల వారికి విదేశీయాన యోగం అయితే కనిపిస్తుంది. ఇక వైద్య రంగం వారికి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక కన్యా రాశిలోని విద్యార్థులు నూతన విద్యా అవకాశాలను అందుకుంటారు. ముఖ్యంగా కన్యా రాశిలోని మహిళలకి ఈరోజు ప్రోత్సాహకరంగా ఉంటుంది. అన్నింటా విజయాలను సాధిస్తారు. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు బంగారు వర్ణం. ప్రతికూలమైన రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. కన్యా రాశి వారు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.